హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హనీ కిచెన్. ఈ వీడియోలో మనం కాకరకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 పెద్ద కాకరకాయలను వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ గా కట్ చేసి వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు వేసి లైట్ గా రోస్ట్ చేసుకొని అందులోనే 2 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసి కొంచెం రోస్ట్ చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి అందులోనే 2 వెల్లుల్లి రెబ్బలు, సరిపడ కారం, సరిపడ ఉప్పు, 2 టీ స్పూన్ ధనియాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కాకరకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై అయ్యాక 1/4 కప్ పెరుగుని బాగా బీట్ చేసుకుని కాకరకాయ మిశ్రమంలో వేసి కలుపుకొని అందులోనే 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని పెరుగు మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. పెరుగు మొత్తం దగ్గర పడి కాకరకాయ ముక్కలకు బాగా పట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి అవి ఫ్రై అయ్యాక ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కాకరకాయ ఇంకా మసాలా అంతా పొడి పొడి అయ్యే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా కాకరకాయ పెరుగు పచ్చడి రెడీ. సో తప్పకుండా మీరు ట్రై చేయండి.